అమ్మవారికి మనకి మధ్యలో అడ్డంగా ఉండేటివి మన ఆలోచనలండి. అమ్మవారి లోచనాలు అంటే కళ్ళు మనకి కనపడాలి అంటే మన ఆలోచనలని స్థిమితం చేసుకోవాలి. ఈ ఆలోచనలు ఎప్పుడు 2 రకాలుగా ఉంటాయండి. అయితే జరిగిపోయిన దాని మీద, లేకపోతే ఏం జరుగుతుందో అన్న భవిష్యత్ కాలం మీద. అంతేగాని వాట్స్ నౌ ప్రెజెంట్ వర్తమాన కాలం నుంచి మనం ఆలోచించలేం. సో ప్రస్తుతం మన కర్తవ్యం ఏమిటి, మనం ఏ పని మీద కూర్చున్నాం అనే దాని మీద ఆలోచించే వాళ్ళు చాలా అరుదు. మనకి లేని డిస్సాటిస్ఫాక్షన్స్ గురించి, మనకి ఏదో కావాలన్న కోరికల గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఈ ఆలోచనలకి మూలం ఎవరు అంటే మనసు. ఈ మనసుని మనం మన గుప్పెట్లో పెట్టుకుంటే, గుర్రానికి కళ్ళెలా వేయడం అంటారు కదండి, మన ఇంద్రియాల మొత్తానికి కళ్ళెం ఏంటి అంటే మనసు. 100 కాదు కదా, 600 ఆలోచనలు రానివ్వండి, వాటన్నిటిని మనం కంట్రోల్ చేయాలంటే దానికి నొక్కాల్సిన బటన్ మనసు. సో ఆ మనసుకి మనం ఏం ఫీడ్ చేస్తున్నాం అనేది చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. రోజు మొత్తం మీద 24 అవర్స్ని అది ఏదైతే చూస్తుందో, వింటుందో, ఇంద్రియాల ద్వారా ఏదైతే తింటుందో, వాసన చూస్తుందో, కళ్ళతో చూస్తుందో, ఏ రకంగా స్పర్శ జ్ఞానం పొందుతుందో, ఇవన్నీ కూడా దాని యొక్క ఫీడింగ్స్. ఈ ఫీడింగ్స్ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 9 రోజులనే కాదు, ఎప్పుడు కూడా దాని మీద ఒక కన్నేసి ఉంచాలి, లేకపోతే మనల్ని ముంచేస్తుంది. ఈ నవరాత్రుల సమయంలో మనం దానికి ఏ ఫీడింగ్ అయితే అది ఇవ్వకుండా ఎప్పుడు అమ్మవారికి సంబంధించిన తలంపులే ఇవ్వాలి. 5 మినిట్స్ ఏదో ధ్యానం చేద్దామని కూర్చుంటాం. ఈ 5 మినిట్స్లో ఎన్ని వేల ఆలోచనలు వస్తాయో, ఒకదాన్ని పట్టుకొని ఒకదాన్ని వెనక్కి పట్టుకొని మళ్ళీ యథాస్థానానికి వచ్చేయాలి. ఎలా వచ్చినా కానీ 1 మినిట్ 2 మినిట్స్ ధ్యానం చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి కష్టతరంలో కూడా ఆమె కాళ్ళే పట్టుకోవాలి. అమ్మా, ఏది ఇచ్చినా నువ్వే ఇవ్వగలవు, నాకు ఈ ధ్యానం కుదిరేలాగా నువ్వే కటాక్షించమని ఆమెనే అడుకోవాలి. అలా ఆమెతో మాట్లాడుతూ ఉండంగా పూజకి కూర్చోవాలంటేనే మనసు ఉరకలెయ్యాలి. మన మనస్సుకి మనమే శిక్షణ ఇవ్వాలి. అది ఒక చిన్న పిల్ల లాంటిది. మనం పదే పదే చెప్పంగా విని తీరుతుంది, దాన్ని క్రమశిక్షణతో పెంచినట్లయితే. నిరంతరం ఆపకుండా మనస్సులోనూ బయటకి ఎప్పుడు ఎలా కుదిరితే అలా నామస్మరణ చేస్తున్నట్లయితే అది మనకి ఒక కవచంలాగా ఉపయోగపడుతుంది. ఒక డిగ్రీ సర్టిఫికేట్ రావాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th, ఇంటరు ఇవన్నీ లౌకికంగా చదివి సంపాదించి ఒక సర్టిఫికేట్ కోసమే ఇంత కష్టపడుతున్నామండి. మరి అమ్మవారి దర్శనం అది ఎంత అతీతమైన వస్తువు. దానిని పొందడానికి మనం కాస్తో కూస్తో కష్టపడాల్సిందే. ఈ పడతాను అనే విషయాన్ని ఫిక్స్ అవ్వాలి మనసుకి. సో స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉన్నా కానీ నామస్మరణ అలవాటు చేసుకునే కొద్దీ మనసు ఉరకలేయడం మొదలు పెడుతుంది. టైం అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, జపమాల పట్టుకునే టైం అయిపోయింది అనని అదే నీకు గుర్తు చేస్తుంది. ఎంతసేపటికి అమ్మని తదేకంగా చూస్తూ ఒక జపమాల తీసుకొని ధ్యానం చేసుకుంటూ కళ్ళు ఓపెన్ చేసి అమ్మని చూడండి. ఇంట్లో ఉన్న విగ్రహాన్ని కానీ, ఆలయానికి వెళ్తే కూడా చాలామంది కళ్ళు మూసేసుకుంటారు. ఆ క్షణకాలము ఎంతో వాల్యుబుల్ కాలం అని అమ్మవారిని గంటలు మీకు కుదిరినంతసేపు చూడండి. అమ్మవారు అడిగేది కూడా అదే, కూర్చోవే, నా ఎదుట కూర్చో, నువ్వు నన్ను చూస్తావో చూడవో కానీ నేను నిన్ను చూసుకుంటాను, కాసేపు కూర్చో అని అమ్మ అడుగుతుంది. అంతే కదండి అమ్మ మనసు. ఆమెకి నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నీ ప్రెసెన్స్ ఇవ్వు. నీ మనసు యొక్క ప్రెసెన్స్ ఇచ్చినట్లయితే అమ్మ నీ వైపు కటాక్షం చూపించడానికి సిద్ధంగా ఉంది. ఆదిశంకరాచార్యుల వారు కాలడి శంకరుడు కైలాస శంకరుని కోసం, కైలాస దర్శనాని కోసం వెళ్తారనమాట. తిరిగి వస్తుంటే పరమేశ్వరుడు 5 ఆత్మలింగాలని ఇస్తాడు. ఆ లింగాలు ఇప్పటికి కూడా కంచి, శారదాపీఠం ఇటువంటి క్షేత్రాలలో పూజించబడుతున్నాయి. దానితో పాటు ఒక మహత్ గ్రంథాన్ని కూడా ఇస్తారు. అదే 100 శ్లోకాలతో కూడినటువంటి సౌందర్య లహరి. అమ్మవారి గురించిన 100 శ్లోకాలు ఇందులో ఉంటాయి. వస్తుంటే దారిలో నందీశ్వరుడు కొంచెం పెంకితనంగా ఆ పుస్తకాన్ని చింపేయంగా 41 శ్లోకాలు మాత్రమే ఆదిశంకరాచార్యుల వారికి మిగులుతాయి. సో ఆ 41 శ్లోకాలని ఆనందలహరి అని, మిగిలిన
42 నుంచి 100 శ్లోకాల వరకు ఉన్నటువంటి శ్లోకాలని సౌందర్య లహరి అని, ఓవరాల్గా కూడా సౌందర్య లహరి అని పిలుస్తారు. ఈ 42 నుంచి ఆదిశంకరాచార్యులే రచించారు. అలా పెంకితనంగా ఎందుకు వ్యవహరించవలసి వచ్చిందంటే అది కూడా పరమేశ్వరుని యొక్క లీల మాత్రం చెప్పుకోవాలి. కాలడి శంకరులే కైలాస శంకరులని నిరూపించడానికి లోకానికి, అటువంటి కాలడి శంకరు మాత్రమే ఇటువంటి శ్లోకాలని రాయగలరని చూపించడానికి ఆ లీల జరిగిందని పెద్దలు చెప్తారు. అందులో మొదటి శ్లోకమైనటువంటి శివశక్త్యాయుక్త శ్లోకాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతః పుణ్యః ప్రభవతి. అసలు ఈ శ్లోకాలకి మీనింగ్ చెప్పడం అనేదే అసలు గొప్ప సాహసంతో కూడిన పని. అసలు మనం చెయ్యలేం ఈ పనిని. గంటలు గంటలు మాట్లాడతారు ఒక్కొక్క శ్లోకం మీద పండితులు. మనం ఏంటంటే డైలీ చదువుకోవడానికి జస్ట్ మీనింగ్ తెలుసుంటే చాలు అనేలాగా పైన మీనింగ్ మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆ మీనింగ్ తెలిసి దానిని ధ్యానించినట్లయితే దాని యొక్క పూర్తి తత్వం మనకి అవగతమవుతుంది. శివశక్త్యా ఫస్ట్ పదమే శివయ్యతో స్టార్ట్ చేశారండి. అమ్మవారి మనసు దోచుకునే యంత్రం మొదట్లోనే పెట్టేశారు. శివుడికి సైతం ఈ సకల సృష్టి నిర్మాణం చేయడానికి సమర్థుడై ఉన్నాడు అంటే దానికి కారణం పరాశక్తి అయిన నీతో కూడడం వలనే అమ్మా. మీ ఇద్దరు కలిసి ఉండబట్టే కదా ఈ సృష్టి నిర్మాణం అయ్యింది. లేకపోతే సర్వమంగళ స్వరూపుడైన పరమశివుడికి కూడా నీ యొక్క కూడిక లేకుండా ఇటువంటిది జరగదు అంటున్నారు. సృష్టికి మూలం నీవే అని అర్థం ఇక్కడ. అతస్త్వాం ఆరాధ్యాం, నీకు నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా, కనీసం స్మరించాలన్నా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యమమ్మా? హరికి, హరులకి, ఇంద్రాది దేవతలకి ఎవ్వరికీ కూడా నీకు నమస్కరించే శక్తి రావాలన్నా అది నీ యొక్క దీవెనే. ఏదో జన్మలలో ఏదో పుణ్యం చేసుకోకపోతే ఈ జన్మలో అసలు నువ్వు ఉన్నావని, నిన్ను తెలుసుకోవాలని ఆరాటం పుట్టడం కూడా జరగని విషయం కదమ్మా అని అంటున్నారండి ఇక్కడ. ఇది జస్ట్ పైన మీనింగ్ అండి. దీని లోపల ఒక సముద్రమే ఉంది. నేను అది ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే మనం వీలైనన్ని ఎక్కువ శ్లోకాలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ శ్లోకం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్ధైన్యం భజతి బసితో ధూలన విధిం. అమ్మా, నీ పాద పద్మములు నంటిన లేశమాత్ర ధూళి, అమ్మ కాళ్ళకి ఉంటుంది కదండి ధూళి, ఆ పరమాణువులు, ఆ ధూళి రేణువులనే పరమాణువులు అంటారు. ఈ సృష్టి మొత్తం ఒక పరమాణువు నుంచే పుట్టింది అని సైన్స్ కూడా చెప్తుంది కదండి. అదే ఇక్కడ అంటున్నారు. బ్రహ్మ ఈ లోకాలన్నింటినీ ఏ లోపం లేకుండా ఇంత చక్కగా తీర్చిదిద్దగలిగాడంటే దానికి కారణం నీ యొక్క పాదధూళి. ఆ మహావిష్ణువు కూడా ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నింటినీ అతి కష్టం మీద మోస్తున్నాడు. ఇదంతా కూడా నీ పాద తవ చరణ పంకేరుహభవం, నీ యొక్క కాళ్ళ ధూళి వలనే అమ్మా. ఈ ధూళితోనే ఈ లోకాలన్నింటినీ సృష్టింపబడ్డాయి కదా. ఇవన్నీ యుగాంతంలో అల్లకల్లోలం అయిపోతాయి కదా. దాని ద్వారా వచ్చినటువంటి బూది అంటే విభూదినే పరమశివుడు విభూదిగా పూసుకుంటున్నాడు. హర సంక్షుద్ధైన్యం భజతి బసితో ధూలన విధిం. అమ్మవారి యొక్క పాదరేణువుల గురించి ఈ శ్లోకంలో చెప్పారండి. నెక్స్ట్ వన్. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇక్కడ కూడా అమ్మవారి యొక్క పాద పద్మాలని వివరిస్తున్నారు.
అమ్మ నీ పద్మం ఎలాంటిదంటే అవిద్యానామంత, అవిద్య అంటే అజ్ఞానం కలిగిన వారి పట్ల సూర్యుడు ఉదయిస్తా ఆ మెరుపు ఉంటుంది కదా, అటువంటి కాంతి వంటిది. మందబుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో జడులు, వాళ్ళకి ఒక తేనె జల్లు లాంటిది. తేనె బొట్టు కాదంటండి, తేనె ఒక ప్రవాహంలాగా స్తబక మకరంద శృతిఝరి, ఒక ప్రవాహం లాంటిది, తీపి ప్రవాహం. ఆకలితో ఉన్నవాడికి ఒక తీపి ప్రవాహం ఎలాంటిదో, అంటే చిన్న చిన్నగా రాదు నీ దయ, వచ్చిందంటే ప్రవాహంలా కొట్టేస్తుంది అనని. దరిద్రుల పట్ల చింతామణి, చింతామణి గుణనిక అంటే కోరిన వరాలను ఇచ్చేటువంటి చెట్టుని చింతామణి అంటారు కదండి. దరిద్రులకి అటువంటిది నీ పాదము. ఈ సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్నవాడికి వరాహ అవతారం యొక్క కోర వంటిది. వరాహస్వామి ఈ భూమి సముద్రంలో మునిగిపోయి ఉంటే తన కోరలతో పైకెందిచ్చారు కదండి. అలా నన్ను ఈ సంసార సాగరం నుంచి పైకలా ఉద్ధరించేటువంటి కోర వంటిది అని ఈ అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీపనగిరి శ్లోకంలో చెప్తున్నారు. ఇలా ప్రతి శ్లోకానికి చాలా వెరీ మినిమైజ్ చేసినటువంటి మీనింగ్ని ప్రతిరోజు షార్ట్స్లో చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ లాంగ్ వీడియోస్ వల్ల రీచ్ ఎక్కువ రావడం లేదు. ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క మీనింగ్ చెప్పుకోవడం వల్ల అందరికీ ఒక శ్లోకమైన మనసు గుచ్చుకొని ఆ శ్లోకాన్ని నేర్చుకొని డైలీ వారి యొక్క జీవితంలో ఇన్వైట్ చేసుకొని పలుకున్నట్లయితే వారికి వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం మనకి వ్యూస్ రావాలని, మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలని, దీని మీద కంటే కూడా ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం వీలైనంత ఎక్కువ మందికి తెలియాలని, మన ఇందులో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాలు, ఈ శ్లోకాలు, ఈ పాటలు, ఇవన్నీ కూడా ఎక్కువ మందికి నానుడి అయిపోవాలన్నదే ముఖ్య ఉద్దేశం. సో మిమ్మల్ని ఈ మార్గంలో పెట్టడానికి నేను చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.